స్పర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలి? ఈ స్పర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతుంది? అది చూద్దాము. యూజువల్లీ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఎవరికైతే వస్తాయో, పిల్లలు ఎవరికైతే ఉండరో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మీరు చూసినట్లయితే 90స్‌లో చాలామంది ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉంటుండే. ఒక్కొక్కళ్ళకి అంటే 4, 5, 6 పిల్లలు ఉంటుండే. కానీ ఇవాళ రేపు ఏమవుతున్నాయి, ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి, పిల్లలు తక్కువైపోతున్నారు. ఎందుకు? సూటిగా చెప్పేస్తాను, మీ లైఫ్ స్టైల్ డిజార్డర్. మీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏంటి? మీరు టైంకి పడుకోరు, టైంకి డైట్ తీసుకోరు, స్ట్రెస్ ఎక్కువ. మీరు అంటే మళ్ళీ మీకు వీక్లీ పబ్బులు, పార్టీలు ఇవన్నీ ఉంటాయి. దాని వలన ఏమవుతుందంటే మీకు మీ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోతుంది. ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్ కొరకు, మంచి స్పర్మ్ కొరకు మీ టెస్టోస్టెరాన్ ఉండాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే విటమిన్ డి మంచిగా ఉండాలి. విటమిన్ డి మంచిగా ఉండాలంటే మీరు పొద్దున్న లేవాలి, మీరు ఎండలో నడవాలి, మీకు అక్కడ నుంచి మీకు విటమిన్ డి అబ్జర్వ్ అవుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మంచిగా ఉండాలంటే మీరు నిద్ర మంచిగా పోవాలి. నిద్ర మంచిగా పోయిన తర్వాతనే మీ టెస్టోస్టెరాన్ రాత్రి 10 నుంచి పొద్దున 4 గంటల వరకు ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతే కూడా మీ స్పర్మ్ కౌంట్ దెబ్బతింటుంది. అలాగే ఏంటంటే మీరు వెరికోసీల్ అనే ఒక కండిషన్ డెవలప్ అవుతుంది. దాన్ని నోట్ చేయాలి. అక్కడ అది ఉండి యూజువల్లీ దేవుడు ఏం చేశాడంటే బాల్స్ని, స్క్రూటమ్ని బాడీ బయటికి పెట్టాడు. ఎందుకంటే 1 or 2 degrees టెంపరేచర్ అది టాలరేట్ చేస్తుంది. అంటే అది టాలరేట్ చేయలేకపోతుంది. బాడీలో ఒకవేళ టెస్టిస్ని బాడీలో పెట్టేశారనుకోండి, అవి అక్కడే స్పర్మ్ ఉత్పత్తి అవుతాయి, కానీ స్పర్మ్స్ అసలు ఉత్పత్తి అవ్వవు. అందుకే బాడీ బయటికి 1 or 2 degrees టెంపరేచర్ తక్కువ ఉండాలి. అక్కడ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ప్రొడక్షన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు చాలా ఉబ్బరిస్తే అవి బాడీ నుంచి దూరం వెళ్ళిపోతాయి. ఒకవేళ చలి వచ్చేస్తే అవి పైకి వచ్చేస్తాయి. ఇవే ఒక సెల్ఫ్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ ఇవి. అయితే ఇక్కడ ఒకవేళ స్పర్మ్ కౌంట్ తగ్గుతుందంటే వెరికోసిల్ లాంటి కండిషన్ వస్తుంది. దానికి సర్జరీ చేయించాల్సి వస్తుంది. యునానిలో కొన్ని మందులు ఉన్నాయి, మనము ఆ కౌంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. దాన్ని చూసి నిర్ధారించవచ్చు. ఇంకోటి ఏంటంటే టైట్ అండర్వేర్స్ వేసుకోకూడదు, ల్యాప్ మీద పెట్టుకోకూడదు. దాని వలన రేడియేషన్స్ వచ్చి కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. దాన్ని ఒలిగోస్పర్మియా అంటారు. కొంతమందికి ఏజోస్పర్మియా వరకు కూడా వెళ్ళిపోతుంది, ఒక్క స్పర్మ్ కూడా ఉండదు. అందుకే ఒలిగోస్పర్మియా ఉన్నప్పుడే, కొంచెం తక్కువ ఉన్నప్పుడే మీరు ఇమీడియట్ మాతో కాంటాక్ట్ అవ్వండి. మీ కౌంట్, మీ మొటిలిటీ, మీ మార్ఫాలజీ, స్పర్మ్ని అన్నీ మేము ది బెస్ట్ అయ్యేటట్టు మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, మేము ఇస్తాము. మీరు ఐవీఎఫ్ దానికి దేనికి వెళ్ళకుండా ఫస్ట్ నేచురల్ మెడిసిన్స్ మీరు ట్రై చేయండి.